ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే కార్తీక మాసంలో మనం శివుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాము. ముఖ్యంగా కార్తీక మాసం అంతా కూడా ఆరాధన చేయలేని వాళ్ళు ప్రత్యేకించి కార్తీక సోమవారాల్లో శివుణ్ణి ఆరాధించే వాళ్ళు ఉంటారు. అయితే మనకు ఆల్రెడీ మనం ఆఖరి సోమవారానికి చేరుకోబోతున్నాము. కార్తీక మాస 4వ సోమవారము. ముందు ఉన్న 3 సోమవారాలు ఈ పూజ చేయలేని వాళ్ళు, లేదంటే ఆఖరి సోమవారం కాబట్టి ఇంకా మేము ప్రత్యేకంగా చేయాలి అనుకునే వాళ్ళకు ఒక మంచి విశేషమైన పూజా విధానాన్ని తెలియజేయబోతున్నారు ఇప్పుడు గురుగారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి 4వ సోమవారం యొక్క విశిష్టత, ఆ రోజు శివుడికి అభిషేకం, మిగతా క్రతువులన్నీ ఏ రకంగా చేయాలో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, కార్తీక మాస ఆఖరి సోమవారం రాబోతోంది. అయితే ఇది 4వ సోమవారం. ముఖ్యంగా కార్తీక మాసం అనగానే శివుడి ఆరాధనకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము. అయితే ఈ మాసం అంతా చేయలేని వాళ్ళు కనీసం సోమవారాలైనా మేము ప్రత్యేకించి చేయాలి అని ఆశించే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఎలాగో ఆఖరి సోమవారం కాబట్టి ఇంకా ప్రత్యేకంగా చెయ్యాలి, మిగతా మాసాలలో సోమవారం చేసేదానికన్నా ఈ మాసంలో సోమవారం, అది ఆఖరి సోమవారం అనంటే చాలా మందిలో చాలా ఉత్సాహం ఉంటుంది. మేము శివయ్య మీద భక్తి ఈ రకంగా చూపించుకోవాలి, అభిషేకం ఈ రకంగా చేయాలని. నిజంగా ఆ రోజున ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి, ఆ రోజున శివుడికి ఏ రకంగా అభిషేకం చేస్తే బాగుంటుందంటారు? కార్తీక మాసం అంటేనే సకల పాపాలని తొలగింప చేసుకుని పుణ్యాన్ని సంపాదించుకునేటువంటి మాసం. అంటే చేయగానే పుణ్యం వచ్చేసేసి బాగా కోట్ల కొద్ది పుణ్యం వచ్చేసి మనం అవుతామని కాదు ఇక్కడ. అంటే ఈ నియమాలు పాటించడం ద్వారా ఏమవుతుందంటే 2 ఉపయోగాలు కలుగుతాయమ్మా. ఒకటి, మన గత జన్మ కర్మదోషాలు, పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాలన్నీ కూడాను దగ్ధమైపోతాయి. ఆ శివుడి త్రినేత్ర జ్వాలలో మన్మధుడు ఏ విధంగానైతే దగ్ధమైపోయి బూడిదయ్యాడో, మన పాప రాశి కూడా ఆ శివుడు ఆ విధంగా దగ్ధం చేస్తాడట ఆ కార్తీక మాసంలో ఉండేటువంటి నియమాల్ని పాటిస్తే. మరి పుణ్యం ఎలా కలుగుతుందని అంటారు? మనం చేసిందంతా పాపాలు తొలగించుకోవడానికి. పుణ్యం ఎలా కలుగుతుంది? పుణ్యం సంపాదించుకోవాలని అంటే ఇక అప్పటి నుంచి పుణ్యం సంపాదించుకునే పనులు చేస్తాడట మానవుడు. అంటే గత జన్మ కర్మదోషం అర్థమవుతాయి. ఇంకా మంచి ఎలా చేయాలి, నేను ఎలా బతకాలి, ఎలా మంచిగా ఉండాలి, ఎలాంటి మంచి పనులు చేయాలని అప్పటి నుంచి చేస్తూ దాని ద్వారా పుణ్యాన్ని సంపాదించుకుంటాడు. అంతే తప్ప ఇది చేయగానే పుణ్యం వస్తుందని కాదు. పుణ్యం చెయ్యాలనే కోరికలతో మనిషి జీవనాన్ని అలవర్చుకుంటాడు, ఆ విధంగా పుణ్యం సంపాదించుకుంటాడు. ఇది క్లియర్ అమ్మా. అవునండి. అయితే చాలా మందికి ఉన్నటువంటిది ఏంటంటే ఇక కార్తీక మాసంలో చాలా సందర్భాల్లో మనం అనుకున్నాం కానీ ఈశ్వర ఆరాధన చేసుకోలేము. ఇంకా చాలామందికి ఈ యొక్క కార్తీక మాసంలో అప్పుడే తొందరగా అయిపోయింది, 3 వారాలు అయిపోయింది, ఇంకా 4వ కార్తీక వారమే ఉంది, ఇంకా వారం తిరగకుండానే కార్తీక మాసం అంతా అయిపోయిందని బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా నిష్టగా చేయాలి, ఇంతకుముందు చేసిన వాటిట్ల కంటే కూడా నిష్ట చేయలేకపోయాము, ఇక మిగిలిన ఈ ఒక్క అవకాశం ఆఖరి కార్తీక సోమవారం అయినా కానీ మనం వదిలిపెట్టకూడదని చెప్పి ఎవరైతే ఆలోచిస్తుంటారో అటువంటి వాళ్ళకి ఇది చాలా గొప్పదమ్మా. వీక్షించేటువంటి ప్రేక్షకులు ఆశాంతం ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. పూర్వంలో ఎప్పుడో మనము ప్రాణత్యాగం చేసి ఈశ్వరునికి అర్పించాము, అమ్మవారికి అర్పించాము అని చెప్పి కథలు వినడమే, చూడడమే తప్ప నిజంగా చేయలేకపోయాం. ఇప్పుడు ఆ రోజులు ఈ రోజులు వస్తాయా? కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటిది కార్యక్రమంలో ఆశాంతం వీక్షించినట్లయితే మనము ప్రాణంతో సమానమైనటువంటి దాన్ని మనం అర్పించడం ద్వారా మన ప్రాణాన్ని అర్పించినటువంటి ఫలితం మనం పొంది ఆ ఈశ్వరుడు మెప్పుని మనం పొందుతాము. ఏంటో ఆ వివరాలన్నీ సవివరంగా తెలియచేసుకుందాం. ముఖ్యంగా ఈ సోమవారం యొక్క విశిష్టత కనుక చూసుకున్నట్లయితే ఆఖరి కార్తీక 4వ సోమవారం ఒకటి. ఇక తర్వాత ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రము ఉత్తరా నక్షత్రము, నవగ్రహాల్లో రాజైనటువంటి రవి నక్షత్రం, అది 2. ఇక తర్వాత ఆ రోజు సోమవారం, చంద్రుడికి సంబంధించినటువంటి వారము సోమవారము. ఇక పైగా ఆ రోజు ఉన్నటువంటి తిథి దశమి తిథి, దేనికి? విజయానికి సంకేతం, విజయ దశమి అని అన్నారు. కాబట్టి ఈ 4 కూడా కలిసినటువంటిది. ముఖ్యంగా నవగ్రహాల్లో రాజు రవి, రాణి, చంద్రుడు. ఎందుకంటే చంద్రుడు స్త్రీ గ్రహం కదా. కాబట్టి ఈ రవిల యొక్క కలయిక ఈ ఆఖరి కార్తీక సోమవారం రావడం చాలా విశేషం అని చెప్పవచ్చు. కాబట్టి ఆ రోజున ముఖ్యంగా శివారాధన చేసుకొని తీరవలసిందే. ఇక
ఆ రోజున ముఖ్యంగా బ్రహ్మముహూర్త కాలంలో లేచి కాలకృత్యంలో తీర్చుకొని 4 గంటల కల్లా కూడా చక్కగా ఆ యొక్క శివ పరివార చిత్రపటానికి పూలమాల వేయడం, తర్వాత ఆ పటం ముందర వీలైతే అభిషేకం చేసుకోగలిగే శక్తి ఉన్నవాళ్ళు చక్కగా అష్టదళ పద్మం ముగ్గుతో వేసి మధ్యలో 3 తమలపాకులు పెట్టి దాని మీద ఒక గిన్నెని బోర్లించుకోవాలి. ఆ గిన్నెను బోర్లించుకుంటే అప్పుడేమవుతుంది, దాని మీద మళ్ళీ 3 తమలపాకులు పెట్టి దాని మీద శివలింగం పెట్టుకొని శివ 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 అంటూ అభిషేకం చేసుకోవాలమ్మా. ఈ ఆఖరి కార్తీక సోమవారం కాబట్టి మీకు ఎన్ని రకాల పండ్ల ద్రవ్యాలు దొరికితే అన్ని రకాల పండ్ల రసాలతో ఆ ఈశ్వరునికి అభిషేకం చేయండి. ప్రత్యేకించి పండ్ల రసాలతో చేయవచ్చు, పంచామృతాలతో చేయవచ్చు. అభిషేకం చేసిన తరువాత చక్కగా ఆ శివలింగాన్ని శుభ్రపరచు. ఇవన్నీ కూడా శివలింగం పెట్టుకోగలిగే శక్తి ఉన్నవాళ్ళు. లేని వాళ్ళు ఇప్పుడు ఆ శివలింగాన్ని శుభ్రపరచుకున్నటువంటి తర్వాత శివాభిషేకం చేసుకోలేని వాళ్ళైనా శివలింగం అభిషేకం చేసుకున్న తర్వాత శివలింగాన్ని శుభ్రపరచుకొని చక్కగా అలంకరణ చేసి అప్పుడు శివాష్టోత్తరముతో మారేడు దళాలతో కానీ పుష్పాలతో కానీ అష్టపుష్పాలతో అనగా 8 రకాలైనటువంటి పుష్పాలతో కనుక ఈశ్వరుని అర్చిస్తే ఆ శివ సాయుధ్యం కలుగుతుంది. ఆ విధంగా చేయాలి. ఎటువంటి పుష్పాలు యూజ్ చేయొచ్చు? చామంతి పుష్పాలు చేయొచ్చు, గన్నేరు పుష్పాలు చేయొచ్చు, మల్లె పుష్పాలు చేయొచ్చు, మల్లికా పుష్పాలు చేయవచ్చు. ఇలా అనేకమైనటువంటి పుష్పాలు పూజకి పనికొచ్చేటువంటి పుష్పాలతో చేయవచ్చు. ఆ తదనంతరం ఆ పుష్పార్చన చేసిన తరువాత తులసి చెట్టు దగ్గర అరుణోదయ కాలం, అంటే అరుణోదయ కాలం అంటే ఏంటి, సూర్యోదయం 6 గంటల 14 నిమిషాలకు ఉంటుంది. కాబట్టి 5:30 నుంచి 6 గంటల 14 నిమిషాల మధ్య కాలంలో ఉన్నటువంటి ముహూర్తము అరుణోదయ కాలం. అనగా సూర్యుడు రాకముందు ఆకాశం తెల్లవారి ఎర్రటి రంగులో ఉంటుంది. ఆ సమయంలో తులసి చెట్టు దగ్గర అష్టదళ పద్మం వేసి అక్కడ దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. అంటే ఈ అరుణోదయ కాలానికి ముందే అభిషేకము చేసుకోవాలి. ఈ అరుణోదయ కాలంలో తులసి చెట్టు దగ్గర చక్కగా అష్టదళ పద్మం వేసి అక్కడ దీపారాధన చేసి ఆవు నేతితో విష్ణు సహస్రనామ పారాయణం చేసి దానిమ్మ పండు నైవేద్యంగా పెట్టాలి. దానిమ్మ పండు ఎందుకంటే బీజాఫలంలో శ్రేష్టమైనటువంటిది అది. అన్ని ఫలంలోకెల్లా బీజాఫలం శ్రేష్టము. ఆ బీజాఫలంలో శ్రేష్టమైనది దానిమ్మ పండు. ముఖ్యంగా లక్ష్మీదేవికి చాలా ఇష్టప్రీతికరమైనటువంటి పండు. గురువు గారు, పండ్లు మనం దేవుడికి నివేదన చేసేటప్పుడు కొంతమంది కొంచెం ఒలిచి పెట్టాలంటారు, కొంతమంది అలాగే ఎలా పెట్టాలి? మామూలుగా ఒక మన ఆ గరిటెతోనైనా కానీ స్పూన్తోనైనా కానీ ఒలచొచ్చు. ఇట్లా మన గోరుతో ఒలవకూడదమ్మా. ఎందుకంటే గోరులో ఉండేటువంటి విషయం ఆ యొక్క చాలా మంది ఏం చేస్తారంటే గోరుతోనే ఇట్లా తీస్తారు. మనకు విషం అనేది ఎక్కడ ఉంటుందంటే గోళ్లలో ఉంటుంది, ఈ పళ్ళ దిగువన ఉంటుంది. అందుకనే మనిషి ఎవరైనా కొరికినా, జంతువు ఏదైనా కరిచినా మనకు విషం ఎక్కుతుంది. అలాగే గోల్డ్ రక్కిన జంతువులు, భల్లూకం కానీ పులులు రక్కితే, పిల్లి రక్కిన, కుక్క రక్కిన విషం చేరుతుంది. అలాగే మానవుడి యొక్క నఖములు, దంతములు, నఖదంతములు విషంతో సమానం. కాబట్టి ఆ యొక్క మనము ఇలా చేత్తో అన్నామంటే విషంతో పెట్టినట్టే లెక్క. కాబట్టి ఒక స్పూన్తో ఏదన్నా ఒక దాంతో లేదా ఒక చాకుతో కానీ కొద్దిగా దానిపైన ఉన్నటువంటి చర్మంని తొలిచివేస్తే ఆ బీజం కనబడుతుంది. ఆ బీజాన్ని పెట్టవచ్చు. ఆ విధంగా బీజాఫలం పెట్టిన తర్వాత ఆ రోజున వీలుంటే ఉపవాసం ఉండాలి. అందరినీ ఉపవాసం ఉండవని చెప్పట్లా, శివనామ స్మరణ చేసుకుంటూ ఉపవాసం ఉంటూ, ఉపవాసము ఉండలేని వాళ్ళు భోజనం చేయాలి. ఎప్పటి లోపల భోజనం చేయాలి? 12-1 గంటల లోపల భోజనం చేయాలి. మధ్యాహ్నం. ఎందుకంటే సాయంత్రం 5 గంటల కల్లా మళ్ళీ కాలకృత్యాదులు తీర్చుకోవాలి కదా భోజనం చేస్తే. అంటే వ్యవధి 4 గంటలు ఉండాలి. శరీరంలో పడ్డ పదార్థం అంతా కూడా జీర్ణమైపోవాలి. ఆ విధంగా అయిన తర్వాత 5 గంటల కల్లా మళ్ళీ కాలకృత్యాదులు, స్నానకృత్యాదులు తీర్చుకొని సూర్యాస్తమయ సమయం 6 గంటల 14 నిమిషాలకు ఉంటుంది కదమ్మా. ఈ 6 గంటల 14 నిమిషాల సమయానికి దేవాలయానికి చేరుకోవాలి. ముందుగా నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసిన తర్వాత అప్పుడు శివాలయంలో అర్చన జరిపించుకోవాలి. అక్కడ 360 + 360 720 ఒత్తులతో దీపారాధన చేయాలి. ఆఖరి సోమవారం కదమ్మా. దీపారాధన అంటే చాలా విశేషమైనటువంటిది. దీపారాధన చేయాలి. ఇక ఇవన్నిటితో పాటు ఇంతకుముందు నేను ఒక ప్రాణాన్ని మనం అర్పించినటువంటి విధానంగా సమానం అని చెప్పాను కదమ్మా. ఇది అప్పుడు తెలియచేసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, డిసెంబర్ 1వ తారీఖు రోజున ఆదివారం అమావాస్య సందర్భంగా జాతకరీత్యా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు గోచార రీత్యా వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి సర్వదోష నివారణ పూజలు, హోమాలు శ్రీశైల క్షేత్రంలో పర్ హెడ్ 1500 రూపాయలకు చేయించడం జరుగుతుంది. కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక ప్రాణంతో సమానమైనటువంటి ద్రవ్యాన్ని మనం సమర్పించి అభిషేకం చేసుకున్నట్లయితే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం
అతి త్వరగా కలుగుతుందమ్మా. ఏంటండి ఏంటనంటే అన్నముతో అభిషేకం చేయడం. హా, ఎందుకనంటే మనము పూర్వకాలంలో భక్త కన్నప్ప తిన్నడు అనే నామంతో ఆ ఈశ్వరుడికి ధారగా కారుతుంది, బాధపడుతున్నాడని చెప్పి కన్నుని, రెండవ కన్నుని కూడా పెడతాడు కదా. అవునండి. అలాగే ఈశ్వరుని పూజించడం కోసం త్రిపురాసురులు ఒక్కొక్క 1000 తామర పుష్పాలతో చేస్తుంటే ఒక్కొక్క పుష్పం మాయమైపోయింది. ఆ విధంగా వాళ్ళు తమ కన్నులనే అర్పించారు. అలాగే విష్ణువు కార్తీక మాసంలో ఆరాధన చేయడం వల్ల 1000 పుష్పాలతో అర్చన చేస్తుంటే ఒక పుష్పం లేకపోతే తన కన్నుని ఇవ్వడం ద్వారా ఈశ్వరుడు సంతోషించి సుదర్శన చక్రం ఇచ్చాడని మనం ఇంతకుముందు అనేక కార్యక్రమాలు చెప్పుకున్నాం. అంటే ఆ కాలము కాబట్టి, సత్యయుగం కాబట్టి, అది నిత్యమై సత్యం ఉంది కాబట్టి అది అపరభక్తిని చాటుకునే తత్వం. ఈ రోజుల్లో ఇక నేను నా శిరస్సుని నీకు అర్పిస్తున్నానని చెప్పి కోసుకుంటే ప్రాణం పోతుంది, కానీ శివుడు రాడు. కలియుగంలో దేవతలు కనిపించరు. కలియుగ ప్రమాణం ఎందుకంటే పాపము కాబట్టి ప్రత్యక్షము కారు, కేవలం స్వప్న దర్శనమే అవుతుంది. ఇక కాబట్టి ఇటువంటి కలియుగ ప్రమాణాన్ని అనుసరించి మనమైతే ప్రాణాన్ని ఇవ్వలేం. కాబట్టి ప్రాణంతో సమానమైనటువంటిది ఏంటిది సృష్టిలో అంటే సమస్త జీవులకి కూడా కలియుగే అనగా మానవులకి కలియుగే అన్నగత ప్రాణ ఒక సూక్తి ఉంది. కృతయుగే అస్థిగత ప్రాణ, త్రేతాయుగే నరగత ప్రాణ, ద్వాపరయుగే చర్మగత ప్రాణ, కలియుగే అన్నగత ప్రాణ. అంటే కృతయుగంలో ఏంటంటే ఎముకలు ఉన్నంత వరకు మనుషుల యొక్క ఆయుష్ ఉంది. అంటే ఎముకలు ఎప్పుడు పాడవు కదా, ఎప్పుడైనా తీసినా వస్తుంటాయి కదా. అంటే 1000 సంవత్సరాలు జీవించారు ఆ కాలంలో. ఎముకలు ఉన్నంత వరకు కృతయుగంలో జీవించారు. త్రేతాయుగంలో నరములు ఉన్నంత వరకు మనుషులు, అంటే ఈ నర వ్యవస్థ బాగున్నంత వరకు జీవించారు, అంటే 100 సంవత్సరాలు జీవించారు. ద్వాపర యుగంలో చర్మం ఉన్నంత వరకు చర్మగత ప్రాణ, అంటే ఈ చర్మం పాడైపోయేంత వరకు మనిషి యొక్క జీవం ఉన్నది. కలియుగంలో అన్నములో ఉంటుంది. అందుకని మీరు ఎంత ఆకలికి ఎన్ని పదార్థాలు ఆకలిసినప్పుడు తిన్నా, అన్నం తిన్నప్పుడు ఇంత పట్టెడు అన్నం తింటే వచ్చే తృప్తి వేరు. మనిషి యొక్క పుట్టుక కూడా ఆ పురుషుడు తీసుకునే అన్నంలో ఆ యొక్క ఆత్మ ప్రవేశిస్తుంది, రేతస్సులోకి వెళుతుంది, కణములోకి చేరి ఆ కణము ద్వారా స్త్రీ గర్భంలో ప్రవేశం చేసి అన్నముతో ఫలదీకరణ చెంది సంతానం కలుగుతుంది. అందుకనే ప్రాణం ఎక్కడుంటుంది? అన్నంలో. మనం తినే అన్నంలో మన ప్రాణం ఉంటుంది. మన తర్వాత వంశంలో వచ్చే వాళ్ళు కూడా ఆ అన్నమును ఆశ్రయించే ఆత్మలు ఉంటాయి. అందుకనే కలియుగే అన్నగత ప్రాణ అని చెప్పి ఉన్నటువంటి కారణం. కాబట్టి చక్కగా ఈ 5-6 గంటలకల్లా మనం ప్రెషర్ కుక్కర్లో అన్నం వండితే ముద్ద అవుతుంది. కాబట్టి గంజి వార్చితే అన్నము పుల్లలు పుల్లలుగా తయారవుతుంది. కాబట్టి కాస్త గోరువెచ్చగా, మరీ వేడిగా ఉండకూడదు. ఆ గోరువెచ్చగా 6:15 నుంచి 7:15 మధ్య కాలంలో ప్రదోషకాల సమయంలో ఈశ్వరుడికి శివలింగానికి ఇంట్లోనైనా లేదా దేవాలయంలోనైనా, లేదా దేవాలయంలో బయట ఒక శివలింగాన్ని కూడా పెడుతున్నారు ఈ మధ్య. ఆ యొక్క శివ అనుకుంటూ ఇలా అభిషేకం చేసి ఆ ఈశ్వరుడికి నైవేద్యంగా ఏదైనా సమర్పించినా చాలు. ఆ ఈశ్వరుని యొక్క సాయుధ్యం మనకు కలుగుతుంది. మనము ప్రాణంతో సమానమైన దాన్ని మనం అర్చిస్తున్నాం కాబట్టి ఆ భగవంతుడు మనం ఇచ్చిన దానికంటే 1,000,000 రెట్ల ఫలితాన్ని మనకి ఇస్తాడు. తద్వారా మనకు మన ప్రాణమే మనం సమానమైనటువంటి అన్నాన్ని మనం ఎప్పుడైతే ఆ అభిషేకం ద్వారా ఆ ఈశ్వరుని అర్చిస్తామో తద్వారా ఏం కలుగుతుందంటే మనకు ప్రాణదాత అవుతాడు అతను. అంటే ఏ విధంగా ప్రాణదాత అవుతాడో మనకు, మన కుటుంబానికి ఏ విధంగా అవుతాడంటే ఆపద సమయంలో, ఇబ్బందులు గండ సమయంలో మనకు ప్రాణం పోయే సమయాలు వస్తాయి చూడండి అమ్మా. అటువంటి సమయంలో మనకు రక్షగా నిలబడి మన ప్రాణాన్ని నిలబెడతాడు. దైవం రూపంలో, మానవ రూపంలో, వైద్యుడి రూపంలో, మందు రూపంలోనో ఏదైనా కానీ మన ప్రాణాన్ని, మన కుటుంబాలని రక్షించే స్థితిలో ఉంటాడు. కాబట్టి ఈ రోజుల్లో ప్రతి మానవుడు స్పీడ్గా వెళ్తున్నాడు, వస్తున్నాడు. క్షేమంగా ఉండాలంటే ఖచ్చితంగా అన్నాభిషేకము ఆరుద్ర నక్షత్రం రోజునైనా కానీ, లేదా ఆఖరి కార్తీక సోమవారం అయినటువంటి 25వ తారీఖు రోజునైనా కానీ చేసుకోవాలమ్మా, తప్పదు. ఆ విధంగా చేసినట్లయితే మన ప్రాణాన్నే మనం అర్పిస్తున్న భావన మనం కలుగుతూ చేయడం వల్ల ఆ ఈశ్వరుడు సంతోషించి మనకు ప్రాణదాత ప్రాణభిక్ష మనకు, మన కుటుంబానికి పెడతాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదమ్మా. గురువుగారు, ఒకవేళ ఈవినింగ్ ఇదంతా చేయలేని వాళ్ళు ఉదయం ఇదంతా చేసుకోవచ్చా? ఉదయమైనా చేసుకోవచ్చమ్మా, తప్పులేదు. ఆ చేసి అభిషేకం చేసినటువంటి పదార్థాన్ని అంతా కూడాను భుజించవచ్చు.
ఆ రోజంతా ఉపవాసం ఉండి తెల్లవారి భోజనం చేయొచ్చు. అయితే తెల్లవారి ఏకాదశి కూడా అయింది కదా, మరి 2 రోజులు ఒకేసారి ఉపవాసం చేయకూడదు కాబట్టి ఆ రోజున ఆ పెట్టబడినటువంటి అభిషేకం చేసినటువంటి ఏదైతే ఉంటుందో అది తీసుకోవచ్చు, భుజించవచ్చు. కుటుంబ సభ్యులందరూ కూడా అభిషేకం చేసినటువంటి అన్నాన్ని భుజించవచ్చు. గురుగారు ఆరుద్ర నక్షత్ర సమయంలో కూడా చేయవచ్చు అన్నారు కదా, అదెప్పుడు? అది ఆరుద్ర క్యాలెండర్ లో చూస్తే ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం ఉంటుంది. ఓకే, మొన్న ఆరుద్ర నక్షత్రం కూడా వెళ్ళిపోయింది. అయితే ఛాన్స్ లేదు ఈసారికి, ఆ రోజే చేయాలి ఇంకా తప్పకుండా. నిజంగా చాలా మందికి శివుడు అంటే ప్రీతి, ఆయనని ఏ రకంగా ఆరాధించాలి, ఏం చేయాలనే ఆలోచనలోనే ఉంటూ ఉంటారు అలాంటి వారు. నిజంగా వారందరికీ ఒక మంచి విధానాన్ని తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.